శ్రీ శైవక్షేత్ర పీఠాధిపతి, భారత ధర్మదేవత బ్రహ్మచారి శ్రీ 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 శివస్వామి గారి శిష్యురాలు శ్రీ శివకామేశ్వరి ఆనందమయ్య గారు మనతో ఉన్నారు. శివకామేశ్వరి ఆనందమయ్య గారు నమస్కారం అండి. అమ్మ, శనివారం గురించి చెప్పండి. శనివారం శనిగ్రహానికి ఆ రోజు గ్రహము శనిగ్రహము. ఆ రోజు పూజించవలసిన దేవత దిక్పాలకులు. అలాగే చెప్పాను కదా, యమధర్మరాజు గారిని ఒక్కసారి తలుచుకోవడం కూడా ఆ రోజు ఎంతో పుణ్యప్రదం. అలాగే అందరూ కూడా శనివారం వెంకటేశ్వర స్వామిని పూజిస్తూ ఉంటారు. కానీ యమధర్మరాజు గారిని ఎవరు తలుచుకోరు కదండి. ఇప్పుడు అదే చెప్పాను కదండి, మనకి పుట్టుకంటే ఇష్టం, చావు అంటే భయం, మరణం అంటే చాలా భయం మనకి. ఎందుకంటే జాతస్య హి ధ్రువో మృత్యు అని చెప్పడం జరిగింది. కానీ మనం ఏం చేస్తూ ఉంటామంటే పుట్టిన తర్వాత అలా బతికేయాలనుకుంటూ ఉంటాం. మరణం అనేది తథ్యం అని మనం యాక్సెప్ట్ చేసినప్పుడు ఆయన కూడా భగవంతుడిని అర్థమవుతూ ఉంటుంది. అవునండి, ధర్మంగానే తీసుకెళ్తాడు ఆయన. అంతే, ఆయన అధర్మంగా అయితే చేయడు. ఆయన ఎవరు? ధర్మరాజు. యమధర్మరాజు. ఇంత ధర్మంగా ఉంటారు ఆయన. ఆయన్ని తలుచుకోవడానికి భయపడితే ఎలాగా? మీకు తెలుసా, ఎన్నో మనకు వచ్చే గండాల నుంచి కాపాడుతూ ఉంటారు యమధర్మరాజు. మనకు ప్రాణగండాలు మనకు తెలిసి మరణం ఒక్కటే అనుకుంటాం, చాలా జరుగుతూ ఉంటాయి. అవునండి, చాలాసార్లు గండం గట్టెక్కింది అంటారు. గండం గట్టెక్కింది అంటే ఆ భగవంతుడు, ఆ ధర్మరాజే మనల్ని గట్టెక్కిస్తారు. ఓకే, గండకాలం నుంచి కాపాడేవాడు యముడు. అందుకే ప్రతిరోజు ఉంటుంది చూడండి, యమగండకాలము, అవునండి, రాహుకాలము, వర్జ్యము ఇవన్నీ ఉంటాయి. యమధర్మరాజు అంటే ఎవరు భయపడవలసిన పని లేదండి. ఆయనే కనుక లేకపోతే భూమి మీద ఎంతమంది జీవరాశి ఇలా ఉండిపోతే ఇప్పుడు భూమి నిండిపోయి ఉండేది. అవునండి, పుట్టేవాళ్ళు ఎక్కడ ఉండేవారు? చోటు ఉండదు. మనం ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే, పుట్టుక ఎంత అనివార్యమో చావు కూడా అంతే అనివార్యం అనే విషయం మనం తెలుసుకోవాలి. యమధర్మరాజు గారికి ఏమీ దాని ఏమంటారు, శ్లోకాలు అర్చనలు ఏమీ ఉండవు. కాబట్టి చక్కగా ఒక్క నమస్కారం చేసుకుని విష్ణుమూర్తి ఆరాధన, వెంకటేశ్వర స్వామి ఆరాధన కూడా, కలియుగ దేవుడు. అలాగే శనివారం ఆంజనేయ స్వామికి కూడా చాలా ప్రీతిదాయకం. ఆంజనేయ స్వామి పుట్టినరోజు కాబట్టి శనివారం అది కూడా. ఎందుకంటే కలియుగంలో కలికపి వినాయకవు, కలియుగానికి కపి అంటే ఆంజనేయ స్వామి, వినాయకుడు, ఇద్దరిని ఎంత బాగా పూజిస్తే అంత తొందరగా పనులవుతూ ఉంటాయి అన్నమాట కలియుగంలో. ఆంజనేయ స్వామి, వెంకటేశ్వర స్వామి, ఆంజనేయ స్వామి, వినాయకుడు, విఘ్నేశ్వర స్వామి, గణపతి కలియుగంలో. అందుకే క్షిప్ర గణపతి అంటూ ఉంటారు. గణపతి అంటే ఇట్లా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ఆయన ఏదైనా తీరుస్తుండే. ఎందుకంటే కలియుగంలో విఘ్నాలు ఎక్కువ, ధైర్యం ఉండదు. ఈ రెండిటికి ఆంజనేయ స్వామి, గణపతి కావాలి. ఇవి రెండు లేకుండా ఏం చేయగలమండి? ఇప్పుడు మనం ఇక్కడ కూర్చున్న ధైర్యం లేకపోతే ఏమైనా చెప్పగలమా, మాట్లాడగలమా? ఇవన్నీ కూడా ఉంటాయి. ఇది ఈ వారములు ఆదివారం నుంచి శనివారం వరకు కూడా ఆ గ్రహములు, అధిదేవత, ప్రత్యయ దేవతల గురించి వీటిని కనుక మనం కార్తీక మాసంలో అయినా కనీసం పాటించగలిగితే విశేషమైన ఫలితాన్ని పొందుతారనమాట. అలాగే కేశవారాధన, శివారాధన కూడా చాలా విశిష్టమైన ఫలితాన్ని ఇస్తూ ఉంటాయి కార్తీక మాసంలో. చాలా బాగా చెప్పారమ్మా. శ్రీమాత్రే నమః.